వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. గుడివాడ కొడాలి నాని అడ్డ. సో ఖచ్చితంగా గెలిచేటువంటి సీట్గా వైసీపీ భావిస్తున్న గుడివాడలో మండల హనుమంతరావు ఫ్లెక్సీ చిచ్చు రేపిందా, ఇద్దరి మధ్య విభేదాలు సృష్టించిందా అంటే కొంతమంది సృష్టించేందుకే ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారని అయితే వినిపిస్తోంది. ప్రధానంగా గతంలో కూడా తెలుగుదేశం పార్టీ ప్రోగ్రాం జరిగేటప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు మధ్యలోకి రావడం, ఆ ఫ్లెక్సీని కొంతమంది తరిమినట్లు ఇటు కొన్ని ఊహాగానాలు, ఆ ఫ్లెక్సీ కలకలం. సో మొత్తానికి ఆ విధంగా జరగడం, ఆ ఎన్టీఆర్ ఫ్లెక్సీ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ కలకలం రేపడం చూసాం. మళ్ళీ ఇప్పుడు కూడా తీసుకుంటే ఇప్పుడు కూడా ఒక ఫ్లెక్సీ మండల హనుమంతరావు ఫ్లెక్సీ ఏదైతే ఉందో గుడివాడలో ఎవరు ఏర్పాటు చేశారో తెలియదు, కానీ ఆ ఫ్లెక్సీ అయితే కొంత కలకలం రేపింది. అయితే దీని మీద మండల హనుమంతరావు క్లారిటీ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో తాను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేటువంటి అవకాశం లేదు అని చెప్పడం జరిగింది. ప్రధానంగా గుడివాడ అంటేనే జనరల్గా కొడాలి నాని అడ్డా అని చెప్తుంటారు. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన గెలిచేటువంటి అభ్యర్థి ఆయనే గెలుస్తారు అని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నుంచి తన ప్రయత్నాలు అయితే తెలుగుదేశం పార్టీ చేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని కూడా ఇక్కడ అభ్యర్థులు అయితే ముందుకు పోతూ ఉన్నారు, ప్రచారం కూడా జరిగిస్తున్నారు, అదేవిధంగా ప్రచారం కూడా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా చూసుకుంటే గన్నవరంలో వల్లభనేని వంశీ పోటీ చేస్తూ ఉన్నారు. వైసీపీ నుంచి ఆయన పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ కూడా వేరే అభ్యర్థిని బరిలోకి దింపుతారు అన్న ప్రచారం అయితే భారీగా జరుగుతోంది. వల్లభనేని వంశీ కూడా అక్కడ స్థానికంగా కొంత బలమైన నేతగా గుర్తింపు పొంది ఉన్నారు. ఆయన కూడా కొంత ఓటింగ్ బలంగా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. అటువంటి నేపథ్యంలో వల్లభనేనిని వైసీపీ మారుస్తుందా, కొడాలి నానిని వల్లభనేని వంశీని వైసీపీ మారుస్తుందా అన్న చర్చ కూడా జరుగుతోంది. ఎట్టి పరిస్థితుల్లో మార్చరు అని బలంగా చాలామంది వాదిస్తూ ఉన్నారు. ఇద్దరు కూడా వల్లభనేని వంశీ, కొడాలి నాని ఇద్దరు కూడా బలమైన అభ్యర్థులే. ఇద్దరికి కూడా తమకుంటూ కొంత అక్కడ సామాజిక వర్గం ఉంది. అదేవిధంగా కాపు సామాజిక వర్గం కావచ్చు, అదేవిధంగా యాదవ సామాజిక వర్గం కావచ్చు, రెండు కూడా వీళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్న నేపథ్యంలో ఈ ఇద్దరుకి సీట్లు మారుతాయా లేదా అనేది అయితే సర్వత్రా చర్చ జరుగుతోంది. దాదాపుగా అందరూ కూడా మారే అవకాశాలు లేవు అని అయితే బలంగా చెప్తూ ఉన్నారు. అయితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావాలనే అసత్య ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎలాగైనా కూడా వాళ్ళని బలహీనపరచడం కోసం ఇటువంటి ప్రచారాలు చేస్తూ ఉన్నారు. అభ్యర్థుల మధ్య అక్కడ ఉండేటువంటి అంటే నాయకుల మధ్య చిచ్చు పెట్టేందుకే ఇటువంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, ఇటువంటి కార్యక్రమాలకు ఒడిగడుతున్నారని చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని అయితే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారనేటువంటి కథనాల నేపథ్యంలో అసలు అక్కడ పరిస్థితులు ఏంటి, అక్కడ ఎవరు గెలిచేటువంటి అవకాశం ఉంది అనేది వేచి చూడాలి. తెలుగుదేశం పార్టీ కూడా తన సొంత క్యాంపెయిన్తో ముందుకు వెళ్తూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఆ రెండు నియోజకవర్గాలు కైవసం చేసుకోవాలి అని తమ అధినేత నుంచి అక్కడ ఉండేటువంటి స్థానిక నాయకులకు సమాచారం అందినట్టు మనకున్న సమాచారం. సో చూద్దాం ఏం జరుగుతుందో. ఇదైతే ఇవాళ స్పెషల్ రిపోర్ట్. కేవలం కొంతమంది కావాలనే ఇటువంటి అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నారు. రెండు నియోజకవర్గాల నుంచి అటు గుడివాడ నుంచి నాని, అదేవిధంగా గన్నవరం నుంచి వల్లభనేని వంశీ పోటీ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అయితే ఎక్కువ మంది చెప్తూ ఉన్నారు. ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.